హాయ్ నమస్తే అందరికీ. సో క్యాన్సర్ నా ప్రొఫైల్ ఓపెన్ చేస్తే మొత్తం క్యాన్సరే. కొన్ని నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ కూడా వస్తుంటాయి అప్పుడప్పుడు. ఎట్లాంటివంటే సో ఇట్లాంటి వీడియోస్ అన్నీ చేసి చూసే వాళ్ళని భయపెట్టకండి. ఇలాంటి వీడియోస్ అవి చూస్తుంటే అయితే తెలియని వాళ్ళకి కానీ తెలిసిన వాళ్ళకి కానీ రాబోయే వాళ్ళు కూడా చూసి భయపడతారు ఇట్లాంటివి పెడితే అని. మోస్ట్ ఆఫ్ ది నా కంటెంట్ అంతా ఎట్లా ఉంటుందంటే నాకు వచ్చిన సిమ్టమ్స్ గురించి, ట్రీట్మెంట్ తీసుకున్న దాని గురించి, ఎట్లా సర్వైవ్ అవుతున్న దాని గురించి చూపిస్తుంటాను కదా. సో మనకి అట్లాంటి సిమ్టమ్స్ కానీ ప్రాబ్లమ్స్ వాళ్ళు కానీ వచ్చిన వాళ్ళకి నా వీడియోస్ 90% యూజ్ అవుతుంది. అట్లాంటి పాజిటివ్ కామెంట్స్ నాకు రెగ్యులర్గా వస్తుంటాయి. థ్యాంక్ యూ మీ వీడియోకి, థ్యాంక్ యూ మీ ఇన్ఫర్మేషన్కి, అది ఇది అని చెప్పేసి. ఒకటి పర్టికులర్గా కొంచెము ఆ పేగులు ఇట్లాంటివి ఇవన్నీ వీడియోస్ అవి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి కొంచెం అట్లాంటి ఫీల్ రావచ్చు. సో నేను దాని గురించి మిమ్మల్ని ఏం అనట్లేదు కానీ బట్ ఏంటంటే నా ఇంటెన్షన్ ఏంటంటే అండి, ఒక డాక్టర్ చెప్పేది ట్రీట్మెంట్ గురించి కానీ వందల పేషెంట్లను చూస్తారు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్తో చెప్తుంటారు. వాళ్ళు చెప్పేదంతా ప్రాపర్గా ఉన్నా కానీ ఏంటంటే అనుభవించిన వాడు ఆ పెయిన్ని వాడు ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నాడు, వాడు ఎట్లా సర్వైవ్ అవుతున్నాడు, సో వాడి లైఫ్ ఎట్లా వాడిని లీడ్ చేసుకుంటున్నాడు అని చెప్పేసి తెలిస్తే ఇంకెక్కువ ఇన్ఫర్మేషన్ కానీ ఇంకెక్కువ ఆ పెయిన్ని అనుభవించిన వాడు చెప్తేనే ఎక్కువ అర్థమవుతుందని నా ఉద్దేశం. బట్ ఎందుకు నేను ఈ మాట్లాడాల్సి వస్తుందంటే, అయితే రీసెంట్గా నా మిత్రుడు ఒకడు కాల్ చేసి సో ఏమైందిరా ఈ మధ్య కలవట్లేదు అది ఇది అని అంటే చెప్పా. అంటే తెలుసులే, అందరికీ తెలుసు, వీడియోస్ చేస్తుంటాను కాబట్టి. సో ఇట్లా ఉందిరా పరిస్థితి అంటే, ఏంటో బాగానే ఉన్నావు కదా, ఆ మధ్య ఊరు వచ్చావు, కనిపించావు, మంచిగానే ఉన్నావు కదా, తగ్గిపోయింది కదా. ఒకటి నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మనిషి బయటకి ఇట్లా కనిపిస్తూ స్మైల్ అంటే నవ్వుతూ వాడికి కనిపిస్తే అంత నార్మల్ అయిపోయినట్టు కాదు. సో బాడీలో ఏం జరుగుతుంది, సిమ్టమ్స్ ఎట్లా ఉంటున్నాయి, క్యాన్సర్ అనేది బయటికి ఇట్లా కనిపించేది కాదు కదా. అందుకని చెప్పాల్సి వస్తుంది. ఆ సిమ్టమ్స్ డే బై డే డిఫరెంట్గా వస్తుంటాయి. ఒకసారి క్యాన్సర్ వచ్చిన తర్వాత మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. డిఫరెంట్ ప్లేసెస్లో రావచ్చు, లేకపోతే ఆ సర్జరీ తాలూకు, ఆ కీమోథెరపీ తాలూకు సైడ్ ఎఫెక్ట్స్ అనేది కూడా వస్తూనే ఉంటాయి అన్నట్టు. నా ప్రజెంట్ సిచ్యువేషన్ మీకు అందరికీ, నా వీడియోస్ చూస్తున్న వాళ్ళకి పర్టికులర్గా తెలుస్తూనే ఉంటుంది. సో చూడకపోతేనే ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తుంటాయి అన్నట్టు. ఎనీహౌ ఏదైనా ఇప్పుడు నన్ను పైకి చూసి బాగున్నావు నీకేమైందిరా అని చెప్పేసి అనుకున్న ప్రతి ఒక్కరికి అయ్యో నాకు ఇట్లుంది నాకు ఇట్లుంది అని చెప్పలేను. బట్ ఏదైనా నా లోపల జరిగే విషయం నాకే అర్థమవుతుంది. నేను చెప్తే కానీ ఎవరికి తెలియదు, అదైతే వాస్తవం. బట్ నా పర్టికులర్ సిచ్యువేషన్ అయితే ఎట్లా ఉంటుందని మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాను, హాస్పిటల్స్ తిరుగుతూనే ఉన్నాను, అది కంటిన్యూ అవుతూనే ఉంది. మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్కి ఇట్లాంటి డిసీజెస్ సర్జరీ అయిన తర్వాత చాలా వరకు క్యూర్ అయిపోయి నార్మల్ అయిపోతుంటారు. బట్ కొన్ని కేసెస్లోనే ఎక్కువ ఈ లాంగ్ టైం పడుతుంది క్యూర్ అవ్వడానికి. కానీ ఒక్కసారి క్యాన్సర్ వచ్చిందంటే ఎప్పుడైనా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. నేను కొన్ని వర్డ్స్ చెప్తే ఫీల్ అవుతారు, భయపడతారని నేను అంటే చెప్పను. ఎందుకంటే అది నెగిటివ్గా అనిపిస్తుంది. ఎట్లాగంటే క్యాన్సర్ వచ్చిన తర్వాత జీవితం అంటే ఎక్కువ హోప్స్ పెట్టుకోవద్దు, స్ట్రాంగ్గా ఉండాలి, అన్నీ వదిలేసుకొని బ్రతకాలి. సో ఇట్లాంటివి చెప్తే ఏంటంటే భయపడతారు. సో అట్లా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఇప్పుడు ఒక్కొక్కరికి 3-4 నేను చూసిన క్యాన్సర్ పేషెంట్స్లో ఒక్కొక్కరికి 4-5 టైమ్స్ సర్జరీస్ అయ్యి మళ్ళీ ఇప్పుడు నార్మల్గా లైఫ్ లీడ్ చేసుకుంటున్నారు. ఒకరు 15 years 20 years కూడా అయింది వాళ్ళు బ్యాగులు వేసుకొని ప్లస్ క్యాన్సర్లు వచ్చి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా నాకు ఉన్న ఏంటంటే వేరే క్యాన్సర్లకి మాకు ఇట్లా బ్యాగ్ వేసిన వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుంది నిజంగా. ఎందుకంటే ఇప్పుడు ఒక బ్లడ్ క్యాన్సర్ చూడండి, ఒక బోన్ క్యాన్సర్ చూడండి, వేరే ఏ క్యాన్సర్ అయినా కూడా
బయటికి ఎక్స్పోజ్ అవ్వదు ఆ క్యాన్సర్ ఇట్లా ఉంది అలా సిచ్యువేషన్ అని. మాకేంటంటే ఈ బ్యాగ్ ఈ లైఫ్ లాంగ్ బ్యాగ్ అనేది ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటుంది, నీకు క్యాన్సర్ ఉంది అని, క్యాన్సర్ వచ్చింది అని. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మెయింటైన్ చేయడము, బయటికి వెళ్ళడము, దాన్ని క్లీన్ చేయడము, బ్యాగులు మార్చడము, దానికోసం ఖర్చు పెట్టడము, ఇది ఇంకా మామూలుగా ఉండదు. కొన్ని క్యాన్సర్లు ఇప్పుడు క్యాన్సర్ ట్యూమర్ రిమూవ్ చేసి క్లోజ్ చేసి నార్మల్ అయిపోతే వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. బ్లడ్ క్యాన్సర్కు కీమోథెరపీలు అవి ఇచ్చి తగ్గిస్తారు, వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేసుకోవచ్చు. సో ఏ క్యాన్సర్కైనా ఇంత సఫరింగ్ అనేది ఉండదని నా ఉద్దేశం. ఒక మేబీ డెత్ అనేది అన్ని క్యాన్సర్స్లో ఉంది, ఏ క్యాన్సర్లో అయినా డెత్ ఇష్యూ అనేది అది కామనే. సఫరింగ్ అనేది ఇట్లాంటి అనేది కష్టం, ఎందుకంటే ఫైనాన్షియల్లీ వీక్ అవుతాము, బాడీ ఫిజికల్గా వీక్ అవుతాము, యాక్టివిటీస్ అన్నీ స్టాప్ అవుతాయి. అసలు ఇంకా మీకు నా వీడియోస్ నేను ప్రత్యేకంగా ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు, నా వీడియోస్ చూస్తుంటే మీకు కూడా అర్థమైపోతూనే ఉంటుంది. బట్ ఏంటంటే చూసేవాడికంటే అనుభవించేవాడికి ఎక్కువ ఆ పెయిన్ ఉంటుంది వాస్తవానికి. నేను స్ట్రాంగ్గా ఉండడము, అంతే దాని గురించి డిస్కషన్ చేయడం, అయ్యో అని చెప్పుకోకపోవడం వల్ల సో అందరికీ ఆలోచన అనేది వస్తుంటుండొచ్చు, అంటే వీరికి ఏమైంది బాగానే ఉన్నాడు కదా అని చెప్పేసి. బట్ ఎనీహౌ అట్లా అనుకోవడం కూడా నాకు కొంచెం ప్లస్, ఎందుకంటే ఐ విల్ బీ మోర్ స్ట్రాంగ్. ఓకే, థ్యాంక్ యూ. జస్ట్ మీకు ఒక ఇన్ఫర్మేషన్, ఇట్లాంటి కామెంట్స్, ఇట్లాంటి వర్డ్స్ నేను వింటూనే ఉంటాను రిపీటెడ్గా. బట్ మోస్ట్ ఆఫ్ ది ఆఫ్టర్ క్యాన్సర్ తర్వాత మైండ్ సెట్ ఎందుకో లోన్లీనెస్ని కోరుకుంటుంది. సో అది ఎందుకు అనేది కూడా నేను వితిన్ షార్ట్ టైం మీకు షేర్ చేస్తాను. నా ఈ 3 years క్యాన్సర్ జర్నీ ఎక్స్పీరియన్స్లో చాలా నేర్చుకున్నాను నిజంగా. ఆ ఎక్స్పీరియన్స్ మీతో చెప్పాలి అంటే, ఎక్స్పీరియన్స్ అంటే క్యాన్సర్ జర్నీ గురించి కాదు, బయట నాకు ఈ రిలేటివ్స్ నుంచి కానీ, ఫ్రెండ్స్ నుంచి కానీ, లేకపోతే సో ఇట్లా నేను ఎంతమందిని ఎట్లా మారారు నాకు ఇట్లా అయిన తర్వాత అవి, సో అవన్నీ కూడా ఒకసారి మాట్లాడాలని ఉంది. కానీ సో షూర్ కంపల్సరీ మాట్లాడతా. ఓకే, వీడియో లాంగ్ వద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.